ఫ్రెండ్స్ ఇవి చూసారా, అవి చిన్న కాఫీ మొక్కలు అనమాట. అంటే ఈ విధంగా బెడ్స్ లాగా క్రియేట్ చేసి ఆకుల మధ్య ఏమైనా పాములు లాంటివి ఉంటాయి, జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు దొరికాయి కదా ఇవి, ఇట్లా ఉంటాయి కాఫీ పళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఐఓ డిలైట్స్ విజన్ తెలుగు. ఈరోజైతే కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. వెనకాల కనిపిస్తుంది కదా, అది మా కాఫీ తోట. అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే ఇది కాఫీ సీజన్ కాబట్టి కాఫీ పళ్ళు అనేవి విపరీతంగా పండిపోయాయి. అవి మనం ఏరేసి మిషన్లో ఆడించేసి సెల్ చేయాల్సి ఉంటుంది. లోపల వాతావరణం అయితే చాలా చల్లగా ఉండబోతుంది. సెటప్ గెటప్ చూసిన తర్వాత మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకు అలా ఉన్నాను. ఆటోమేటిక్గా దోమలు చలి అనేది లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అర్థమైపోద్ది. అక్కడికి వెళ్ళేసరికి ఒక 10 నిమిషాలు పట్టేస్తుంది అనమాట. సో గైస్, మనం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నడవటం స్టార్ట్ చేసేద్దాం. నిన్న ట్రెక్కింగ్ చేసినప్పుడు కావాలనే వాటర్ బాటిల్ పట్టుకెళ్ళలేదు, కానీ ఈరోజు మాత్రం నిజంగానే మర్చిపోయాను వాటర్ బాటిల్ పట్టుకెళ్ళడం. మళ్ళీ ఉట్టి చేతులతో వెళ్తున్నాను, చేతిలో కవర్ తప్ప ఏమీ లేదు. దిగడం ఈజీ కొండ, బట్ కొండ ఎక్కడం చాలా కష్టంగా ఉంటుంది కొంచెం ప్రాసెస్ ఇవన్నీ. మీకు వెళ్ళేదారిలో ఒక మ్యాజిక్ చూపిస్తాను. మ్యాజిక్ అంటే ఏం లేదు, కాఫీ చిన్న చిన్న మొక్కలు ఎట్లా ఉంటాయి చూపిస్తాను మీకు ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇవి చూసారా, అవి చిన్న కాఫీ మొక్కలు అనమాట. అంటే ఈ విధంగా బెడ్స్ లాగా క్రియేట్ చేసి మా వాళ్ళు పెంచుకుంటారు. వీటికి వాటర్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే పక్కనే ఉంది ఇక్కడ. సో వాటర్ అనేది ఇక్కడ మాకు దొరుకుతుంది. ఇవి ఊట నీళ్ళు అనమాట, ఇట్లా స్టోర్ అయ్యాయి. ఈ నీటిని మనము ఈ కాఫీ మొక్కలు ఉన్నాయా వాటరింగ్ చేయడానికి ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇట్లా కాఫీ ప్లాంటేషన్ చిన్న చిన్న శాప్లింగ్స్ ఉంటాయా మొక్కలు, ఇట్లా మేము పెంచుకుంటాము మా ఊర్లో అయితే. అండ్ ఇదే మాకు వాటర్ సోర్స్. అండ్ కిందన చిన్నది ఉంటుంది అనమాట, అక్కడ నుంచి ఊట వస్తూ ఉంటుంది. అవే వీటికి పోయడానికి యూజ్ చేస్తారు ఈ కాఫీ ప్లాంట్స్ మీద ఇవన్నీ. ఈ వాటర్ని మేము వాడతామన్నమాట. అండ్ తోట లోపలికి వెళ్ళినప్పుడు మనం కొన్ని ప్రికాషన్స్ పాటించాలి. దోమలు ఇవన్నీ కుడుతూ ఉంటాయని చెప్పాను కదా, మీకైతే డెఫినెట్గా షూ అవసరం అవుతుంది. అండ్ గ్లౌజెస్ కూడా అవసరం, మీకు ఉంటే గ్లౌజెస్ కూడా వేసుకోవాలి. బట్ నా దగ్గర ప్రస్తుతానికి అవి లేవు, గ్లౌజెస్ కానీ షూస్ కానీ ఏం లేవు. ఓన్లీ స్వెటర్ ఒకటి ఉంది, అది వేసుకున్నాను. అండ్ ఫుల్ హ్యాండ్ స్వెటర్ కావాలి, ఎందుకంటే దోమలు మామూలుగా ఉండవు లోపల. చలి కూడా అలాగే ఉంటుంది అన్నమాట. ఇక్కడ 12 దాకా మబ్బులు అలానే ఉంటాయి. వెనకాల మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కొంచెం వైట్ కలర్ షాడో లాగా ఉంది కదా, అదనమాట వాతావరణం అలా ఉంది. గైస్, నేను ఇప్పుడు మా తోటలోకి అయితే వచ్చేసాను. మీకు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుందో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక స్టార్ట్ అయిపోదాం. సో గైస్, మీరు ఇక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, మనం ఏరేటప్పుడు ఆకుల మధ్య ఏమైనా పాములు లాంటివి ఉంటాయి, జాగ్రత్త తీసుకోవాలి. అండ్ కొన్నిసార్లు కొన్ని విషపూరితమైన పురుగులు కూడా ఉంటాయి అన్నమాట. సో జాగ్రత్తగా చూసుకొని పని చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చూడడానికి ఒక పక్క ఆనందంగా కూడా ఉంటుంది, అండ్ ఒక పక్క భయంగా కూడా ఉంటాయన్నమాట. సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటూనే పని చేసుకోవాల్సి ఉంటుంది. ఇదేమంత ఈజీ కాదు. మనము ఈ వీటిని ఏరకుండా ఎక్కువ రోజులు ఉంచామనుకో, అవి బాగా పండిపోయి కిందన పడిపోతాయి అన్నమాట. అవి మళ్ళీ మొక్కలుగా మొలుస్తాయి. లేకపోతే పక్షులు ఇవన్నీ ఉంటాయి కదా, జంతువులు వచ్చి పాడు చేసేస్తాయి అన్నమాట. ఈ పచ్చగా ఉన్న మొత్తం పండనివన్నమాట. ఈ మొత్తం వదిలేయాలి. ఇవి మళ్ళీ రేపు ఎల్లుండి కల్లా పండిపోతాయి, మళ్ళీ ఏరాల్సి ఉంటుంది. సో మనకి ఇప్పుడు దొరికాయి కదా ఇవి, ఇట్లా ఉంటాయి కాఫీ పళ్ళు. మనం తెచ్చుకున్న సంచి ఉంటుంది కదా, దాంట్లో మనం స్టోర్ చేసుకోవాలి. ఇక రిమైనింగ్ ప్రొసీజర్ కూడా చూసేద్దాం. సో ఇట్లా ఉంటుంది ప్రాసెస్. ఇలా కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ సంచి మొత్తం నిండేదాకా మన ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది లో అవుతూ ఉంటుంది. మనం ఏదైనా మధ్యలో అక్క వాళ్ళు ఉన్నారు పైన, వాళ్ళు తెచ్చుకున్నారు ఏదో, అది మనం అడిగి తినాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఒక్క చెట్టు దేరడానికి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ వరకు అయిపోతుంది. ఎందుకంటే మాకంటే కొంచెం ఎత్తుగానే ఉన్నాయి ఈ కాఫీ చెట్లు. చూసారా, ఇట్లా ఉంటాయన్నమాట. మనం వచ్చి ఇంతసేపు అయింది కదా, నేను ఎంత ఏరానో చూడండి ఒకసారి. నేను ఏరింది ఇంతే, బట్ వర్క్ కనిపించదు కానీ బాగా అలసిపోతాం అన్నమాట. అట్లా ఉంటుంది పని. ఇక మనం ఎటు వెళ్ళాలి? ఈ చెట్టుది మ్యాక్సిమం అయిపోతున్నట్టు ఉంది, ఇంకా అవ్వలేదు, పైన కూడా ఉన్నాయి.
ఈ సంచి మొత్తం నింపాలంటే ఈ రోజు కూడా అవుతుందో లేదో నాకు చిన్న డౌట్గా ఉంది. ఎందుకంటే ఈ కాపీ పళ్ళు చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి. ఈ సంచి నింపాలంటే కొంచెం డేర్ చేసినట్టే. ప్రత్యేకంగా కాఫీ తోటలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు అంటే కొన్ని షూస్ ఉంటాయి కదా, పని చేసేటప్పుడు వేసుకునే షూస్ కానీ, లేకపోతే గ్లౌజెస్ హ్యాండ్స్కి. ఇందాక చెప్పాను కదా మీకు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి, కొన్నిసార్లు పాములు ఇవన్నీ ఉండొచ్చు అని చెప్పాను కదా. సో అట్లాంటి వాటి గురించి మన కాలికి షూస్, చేతికి గ్లౌజెస్ తప్పకుండా ఉండాలి. బట్ మా వాళ్ళు ఎవరు అటువంటి జాగ్రత్తలు తీసుకోరు. ఏదో ఒక రోజు ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది కదా, మనం చెప్పలేము. సో అవన్నీ మన దగ్గర డెఫినెట్గా ఉండాలి. వాటిని సేల్ చేసేసి వచ్చిన డబ్బులు అలా ఉంచుకోకుండా మన సేఫ్టీ గురించి కూడా కొన్ని షూస్, గ్లౌజెస్ కొనుక్కోవడం తప్పేం లేదు కదా. సో డెఫినెట్గా నెక్స్ట్ టైం మాత్రం ప్లాన్ చేస్తాను. ఈ చెట్టు ఏంట్రా బాబు, నాకన్నా గాయ చూసారా ఈ కాఫీ చెట్టు, ఇది నాకన్నా చాలా ఎత్తుగా ఉంది. మనం ఏరుదామన్నా కొంచెం పైకి చేయి చాపాల్సి ఉంటుంది ఇలాగా. ఈ కాఫీ తోట మొత్తం 2-2.5 ఎకరాల వరకు ఉంటుంది. ఇది మొత్తం ఏరాలంటే మ్యాక్సిమం 12 మెంబర్స్ కానీ ఎంతమంది ఉంటే అంత మంచిది. 2-3 అయితే పని అవ్వదు, కానీ తప్పదు, ఇంకా మనుషులు లేరు ఎవరు చేయడానికి. సో మేమే చేసుకోవాల్సి ఉంది. నేను ఆ కెమెరా ఎలా పట్టుకున్నాను అని మీకు డౌట్ రావచ్చు. నా దగ్గర ఒక గింబాల్ ఉందన్నమాట, దాంతో పట్టుకున్నాను. సో ఇలా పట్టుకుంటే చెయ్యి అనేది అలసిపోద్ది. సో కిందకి పెట్టేసాను ఇట్లా. ఆ సంచి కూడా అదే చేత్తో పట్టుకున్నాను అండ్ గింబాల్ కూడా అదే చేత్తో పట్టుకున్నాను. సో నాకు వర్క్ అనేది ఈజీ అవుతుంది, షూట్కి కూడా ఈజీగా అవుతుంది కాబట్టి అట్లా పట్టుకున్నాను అనమాట. సో దాని గురించి మీరు థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కటి ఉంది, ఏరడానికి బోర్ కొడుతుంది. ఇక్కడ పుల్లుగా ఏం పండలేదు, కొన్ని సగం పళ్ళు ఉన్నాయి, ఇంకొన్ని గ్రీన్గా ఉన్నాయి. సో గైస్ ఇక్కడ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, మనం ఏరేసి ఆల్రెడీ పైకి వెళ్ళిపోయి ఉంటాం కదా, పైకి వెళ్ళిపోయేసరికి మనం పండనే వదిలేసి ఉంటాం చూడండి, అలాంటివి మొత్తం పండిపోయి ఉంటాయి అనమాట. మళ్ళీ మనం వాటిని ఫస్ట్ నుంచి కొయ్యాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రొసీజర్ అనేది మొత్తం రీసైక్లింగ్ అవుతూ ఉంటుంది అనమాట. అవి పండుతూ ఉంటే మనం ఏరుతూ ఉండాలి, మనం ఒకేసారి ఏరడానికి అవ్వదు. మనం నిన్న మొన్న వదిలేసింది మొత్తం ఈరోజు పండిపోయింది అనమాట. వాటిని మళ్ళీ మనం ఏరాల్సి ఉంటుంది. ఏరుకొని మనం ఇక్కడ నింపుకోవాలి. మనం తెచ్చుకున్నాం కదా సంచి, అందులో నింపుకుంటాం. గాయస్ నాకైతే ఒక్కడనే ఏరియా నాకు బోర్ కొడుతుంది. ఇక్కడ నేను అక్క వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాను అనమాట. వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. కొన్ని రాళ్ళు ఉంటాయి కదా, అవి లూజ్గా ఉంటాయి. రాళ్ళు లూజ్గా ఉన్నాయా స్ట్రాంగ్గా ఉన్నాయా చెక్ చేసుకుంటే ఎక్కాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా నేను ఏరింది ఇంతే. సో రోజంతా ఏరేసరికి ఈ సంచి నిండుతుందా లేదా నాకు అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు కాఫీ తోట మధ్యలో ఉన్నాను, మీకు ఒక వ్యూ చూపిస్తాను అన్నమాట. సో చూస్తున్నారు కదా మిరియాలు, ఇది ఇట్లా ఉంటుంది. అంటే ఇది గ్రీన్ మిరియాలు అనమాట, అంటే పచ్చిదనమాట. ఇది పండలేదు, ఇంకా పండితే కొంచెం నల్లగా వస్తుంది. అవి మనం ఏరేసి కొంచెం డ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అక్క మన సబ్స్క్రైబర్స్ భయపడతారు. 24/7 ఈరోజు రికార్డ్ అవుతుంది. అక్క వీడియోలో మాట్లాడతావా? నేనే మాట్లాడాలా? గైస్ నాతో పాటు అక్క అండ్ వదిన ఉన్నారు. మాట్లాడమంటే వద్దు నువ్వే కానిచ్చే అంటున్నాను అనమాట. సో ప్రస్తుతానికైతే స్క్రీన్లో విజిబుల్ నేను ఒక్కడనే. తర్వాత ఎండింగ్ ప్రాసెస్లో మీకు ఇద్దరిని కూడా చూపిస్తా, ఓకేనా? టైం కరెక్ట్గా ఇప్పుడు 3:38 అవుతుంది.
నేను మీకు ఇందాక ఒక సంచి చూపించాను కదా, అది ఎంతవరకు నిండిందో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇంతవరకు అయితే నిండింది. సో ఇది ఫుల్గా నిండాలంటే 4-4:30 అట్లా అయిపోద్ది. మనం ఒక సంచి నింపడానికే చాలా ఇబ్బందులు పడ్డాం. ఇంకా కొంతమంది అయితే బస్తాలు ఏరుస్తూ ఉంటారు. అది చాలా పెద్ద టాస్క్ అనే చెప్పుకోవాలి. సో గైస్, పని అయితే ఇలా ఉంటుంది. గైస్, కంప్లీట్గా పని అయితే అయిపోయింది. సో మేము మార్నింగ్ 10:30కి అట్లా వచ్చి ఇప్పుడు 5 అయింది. 5కి ఇంటికి వెళ్తున్నాం. అక్క అండ్ వదిన అయితే ఆల్రెడీ ముందు నడిచేస్తున్నారు. సో వాళ్ళకి నా కాపీ మొత్తం ఇచ్చేసాను అనమాట. బకెట్స్ మాత్రమే పట్టుకెళ్తున్నాం, ఖాళీ బకెట్స్. ఆ బస్తాల దగ్గర మోసుకెళ్తున్నారు అనమాట. సో గైస్, వీడియో చూసారు కదా, నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరెన్నో మంచి వీడియోస్ మిస్ కాకుండా చూసేందుకు మన AIO డిలైట్స్ విజన్ తెలుగు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. సరే, ఉంటా మరి, బాయ్.